యూట్యూబ్ వ్యూవర్స్‌కి అందరికీ మన ఛానల్‌లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశంతోని మీ ముందుకు రావడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది యువ కిషోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో ప్రధానంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో దేశం కోసం ఉరి తాడును ముద్దాడి నూరేళ్ల ఖ్యాతిని ఆర్జించారు. బిస్మిల్ 1897 జూన్ 11వ తేదీన, అష్ఫాకుల్లా ఖాన్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ల కుటుంబ నేపథ్యాలు ఉత్తర దక్షిణ ధృవాల్లాంటివి. బిస్మిల్ సనాతన హిందువు, ఆర్య సమాజ్ సభ్యుడు. అష్ఫాక్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. భిన్న సామాజిక జీవన నేపథ్యాల నుండి వచ్చిన వీరు గొప్ప స్నేహితులయ్యారు. బిస్మిల్ మొదట్లో అష్ఫాక్కు ఒక పట్టాన నమ్మలేదు, కానీ అంచెలంచెలుగా వెళ్తూ అష్ఫాక్ దేశభక్తికి అంకిత భావానికి బిస్మిల్ చలించిపోయారు. ఇద్దరు యుక్త వయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావజాలాన్ని వీరు ఇద్దరు నరనరాన నింపుకొని ముందుకు సాగారు. స్నేహమంటే ఒక గొప్ప వరం లాంటిది, స్నేహమంటే చాలా గొప్పది అంటూ వీరు చాటి చెప్పారు. ఢిల్లీలో చివరికి 1927 డిసెంబర్ 19వ తేదీన అష్ఫాక్ రాంప్రసాద్ బిస్మిల్లను ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడు సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణమిత్రులు మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటున్న సంపదను వారు గ్రహించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడాలాడించిన వీరి స్నేహబంధం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని వీరిద్దరూ ప్రకటించారు. ఇద్దరికి వేర్వేరు జైళ్లలో ఒకే రోజు ఉరి తీశారు. గురు ప్రపంచం ఉన్నంత వరకు దేశం పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ అష్ఫాక్ బిస్మిల్లా త్యాగం, స్నేహం సజీవంగా ఉంటాయి. హిందూ ముస్లిం ఐక్యతను చాటుతూ మతోన్మాదులకు సవాల్ విసురుతూనే ఉంటాయి. అందుకే వీరుకు అమరమిత్రులని అంటారు. హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం జరుపుకోవాలని, ఐకమత్యమే మహాబలంతో మనమందరం ముందుకు సాగాలని వీరి జీవితం మనందరికీ ఆదర్శం. నేడు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ను ఉరితీసిన రోజు కాబట్టి వీరి గురించి కొన్ని నిజాలను, వీరు దేశం కోసం పోరాడిన తీరును వివరించడం జరిగింది. ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ల గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. స్టే ట్యూన్.